కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఇంటికొచ్చినా కూడా ఎప్పుడూ మా జేడి మేడం అని మీ గురించే చెప్పేవాడమ్మా. వాడి కూతుర్ని కూడా జేడి మేడం లాగే పెంచుతానని చెప్పేవాడమ్మా. కార్తీక్ రాము డిపార్ట్మెంట్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్. వీళ్ళు చనిపోతూ వందల మందిని కాపాడారు. ఇలాంటి ఆఫీసర్స్ వచ్చే తరానికి ఇన్స్పిరేషన్ అవుతారు. వీళ్ళకి మరణం ఉండదు. మీరు కోల్పోయిన బంధాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ మీ బాధ్యత మాత్రం ఇక నుంచి డిపార్ట్మెంట్దే. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకే ఉంటుంది. అవునండి, మీకు తోడుగా మేమంతా ఉన్నాం. జేడి, ఇక్కడ కార్యక్రమం నేనుండి చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళండి. నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం. బయలుదేరండి. ఓకే సార్. జై హింద్ సార్. మీనన్కి సొంత వాళ్ళు లేరు కదా జేడి. తన మనుషులే అంత్యక్రియలు చేస్తున్నారు. 25 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి నిద్ర లేకుండా చేసి ఇప్పుడు అనాథలా చచ్చాడు. వచ్చే జన్మలో అయినా ఇలా రాక్షసుల్లా కాకుండా మనిషిగా పుట్టాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం. పద జేడి. ఏమని జేడి? 25 ఏళ్ల పోరాటం ముగిసిపోయిందంటే నమ్మలేకపోతున్నాను కేడి. నా కుటుంబం పడిన అవమానాలు, మా అమ్మ చావు మోసిన నింద, నిజం కోసం నేను పడిన కష్టం అంతా ఒక్క బుల్లెట్తో తీరిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. మీనన్ని పట్టుకోవాలన్న లక్ష్యంతో పోలీసైన నీకు ఈ నిజం నమ్మడానికి కష్టంగానే ఉంటుంది జేడి. కానీ కష్టంగా కాదు కేడి, అనుకూలంగా ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఫీల్డ్లోకి దిగని మీనన్ అంత ఈజీగా బిల్డింగ్లోకి రావడం, బ్లాస్ట్ జరగడం, సడన్ గా మీనన్ మన ముందు నిలబడ్డం, మీనన్ని నేను కాల్చి చంపడం. అంటే మీనన్ చావులో ఏదైనా తప్పు జరిగిందంటావా జేడి? అనుమానపడ్డానికి కూడా అవకాశం లేదు కదా జేడి. మీనన్ని మా అందరి ముందు నువ్వే షూట్ చేసి చంపావు కదా. డెడ్ బాడీ కూడా మన కళ్ళ ముందే ఉంది. మరి ఇంకా నీకెందుకు అనుమానంగా ఉంది? ఇంకెక్కడైనా తప్పు జరిగింది అనుకుంటున్నావా? తెలీదు కేడి. నువ్వన్నట్టు మీనన్ లేడు అన్న నిజాన్ని నమ్మడానికి నాకు టైం పడుతున్నట్టుందంతే. మీనన్ కథకి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడిపోయింది. పద. సారీ బాయ్, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాం. మీరు చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మీనన్ అంటేనే చావు, చావుకే చావు ఎలా ఉంటుంది బాయ్?
ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లిన సీఎం గారి మీద మీనన్ అటాక్ చేసినట్లు, సీఎం గారిని కాపాడడానికి పోలీసులు మీనన్ని కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు మనకి సమాచారం అందింది. మీనన్ నిజంగానే చనిపోయాడా? ఎత్రా ఒక్కడు కూడా ఫోన్ ఎత్తాడేంటి? జేడి అన్నంత పని చేసిందా? నిజంగానే అసలు బాయిని చంపిందా? లేదా నాకు తెలియదు ఏదైనా జరుగుతుందా? ఈ మీననే చంపుతావా? మీననంటే చావు, చావుకి చావెలా వస్తుంది. బాయ్ నిజంగా చనిపోయాడా లేక బ్రతికే ఉన్నాడా? నో, అలా జరగకూడదు. నో నో నో. బాయ్